అక్టోబర్ 23, 2025. ఆ రోజు మ్యాచ్ తర్వాత రిలాక్స్గా నడుస్తున్న ఇద్దరు మహిళా క్రికెటర్లు. కానీ అకస్మాత్తుగా ఒక మోటార్ సైకిల్ భయం, షాక్ ఒక్క క్షణంలో అంతా మారిపోయింది. ఈ సంఘటన ఇండోర్లో జరిగింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ టీం పైన జరిగిన దాడి గురించి. ఇది ఐసీసీ మహిళా వరల్డ్ కప్ 2025 భారతదేశంలో జరుగుతున్న క్షణంలో అక్టోబర్ 23న జరిగింది. ఇందులో మనం ప్రతిదీ మాట్లాడుకుందాం. ఏం జరిగింది, ఎవరు చేశారు, పోలీసులు ఏం చేశారు, దీని గురించి మనం ఏం ఆలోచించాలి, ప్రతిదీ మాట్లాడుకుందాం. వరల్డ్ కప్ టూర్. ఆస్ట్రేలియా టీం ఇండియాలోకి అడుగుపెట్టడం. 2025 ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒక పెద్ద టోర్నమెంట్. భారతదేశంలోనే హోస్ట్. ఆస్ట్రేలియా మహిళా టీం వరల్డ్ ఛాంపియన్స్, టాప్ ర్యాంకర్స్ అందరూ వచ్చారు. వాళ్ళల్లో అలానా కింగ్, టైలా వ్లామిన్, బెత్మూన్ ఇలాంటి స్టార్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఇండియాలో టూర్ చేస్తూ మ్యాచ్లు ఆడుతున్నారు. ఇద్దరు మహిళా క్రికెటర్లు, వాళ్ళ పేర్లు రివీల్ కాలేదు, కానీ వాళ్ళు కూడా టీం మెంబర్సే. వాళ్ళు ఇండోర్లో రాడిసన్ బ్లూ హోటల్లో స్టే తీసుకున్నారు. అక్టోబర్ 22న వాళ్ళు ఇంగ్లాండ్పై 6 వికెట్లతో గెలిచారు. సూపర్ విక్టరీ మ్యాచ్. ఆ మ్యాచ్ తర్వాత అక్టోబర్ 23 ఉదయం వాళ్ళు సాధారణంగా రిలాక్స్ అవుదామని డిసైడ్ అయ్యారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఉదయం 11 గంటల సమయంలో వాళ్ళ హోటల్ నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని ఒక పాపులర్ కేఫేకి వెళ్తున్నారు. ఖజ్రానా రోడ్ ఒక బిజీ రోడ్. అది చుట్టూ షాపులు, పీపుల్ కూడా ఉంటారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుంటూ మ్యాచ్ గురించి మాట్లాడుతూ నడుస్తూ ఉన్నారు. అంత బాగానే ఉంది. కానీ దూరంగా ఒక మోటార్ సైకిల్ సౌండ్ వినిపించింది. అతను 30 ఏళ్ల అఖిల్ ఖాన్, ఖజ్రానా ఏరియా నివాసి. వాళ్ళని చూసి మోటార్ సైకిల్పై వచ్చి పక్కన ఆగాడు. అతను వాళ్ళని స్టాక్ చేసి ఒకరిని అనుచితంగా టచ్ చేశాడు కూడా. భయంతో వాళ్ళు వెంటనే గట్టిగా అరిచారు. కానీ అతను స్పీడప్ చేసి అక్కడ నుంచి పారిపోయాడు. అది కేవలం క్షణాల కాలంలో జరిగిపోయింది. వాళ్ళు తక్షణమే టీమ్ సెక్యూరిటీ మేనేజర్ డానీ సిమన్స్కి SOS పంపించారు. లైవ్ లొకేషన్, వాట్సాప్ మెసేజ్ ఇవన్నీ పంపించారు. సిమన్స్ ఫాస్ట్గా చేరుకొని వాళ్ళని సేఫ్ చేశాడు. ఈ క్షణం వాళ్ళ జీవితంలో ఒక మార్పు కలిగింది. మ్యాచ్ గురించి ఆలోచించి భయంతో కాకుండా ముందుకు సాగాల్సి వచ్చింది. దాడి తర్వాత యాక్షన్, పోలీసులు, అరెస్ట్, సపోర్ట్. సిమన్స్ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ CEO రోహిత్ పాండ్యతో కలిసి MIG పోలీస్ స్టేషన్లో FIR ఫైల్ చేశారు. అదే రోజు అక్టోబర్ 23నే పోలీసులు CCTV ఫుటేజ్ చూశారు. లైవ్ లొకేషన్ ట్రాక్ చేశారు. అఖిల్ ఖాన్ని కనుగొన్నారు. అక్టోబర్ 24 సాయంత్రం అతన్ని అరెస్ట్ చేశారు కూడా. అఖిల్ ఖజ్రానా నివాసి. మునుపటి కేసుల్లో కూడా అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. మోటార్ సైకిల్పై వచ్చి దాడి చేసి పారిపోయాడు. ఇండోర్ ADCP రాజేష్ దండోటియా చెప్పినట్టు లెస్ దాన్ 24 గంటల్లో అరెస్ట్ చేశాము, ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది అని, అతని మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేశామని కూడా చెప్పారు. ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే క్రికెట్ ఆస్ట్రేలియా స్టేట్మెంట్ ఇచ్చింది. 2 members ఆఫ్ ది ఆస్ట్రేలియన్ విమెన్స్ టీమ్ వరల్డ్ టచ్డ్ ఇన్అప్రోప్రియేట్లీ బై ఎ మోటార్ సైక్లిస్ట్. వాళ్ళ ప్రోటోకాల్స్ బ్రేక్ చేశారని, అన్ఎస్కార్టెడ్గా వెళ్ళారని కూడా చెప్పారు. ICC కూడా సెక్యూరిటీ రివ్యూ చేస్తామని చెప్పింది. BCCI సెక్రటరీ దేవజిత్ సాయికియా డీప్లీ రిగ్రెటబుల్, పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు. MP క్రికెట్ అసోసియేషన్ ప్లేయర్స్ కరేజ్ గురించి, ఇన్స్పైరింగ్ గురించి మాట్లాడారు. కానీ మన కథలో క్రికెటర్లు ఆగలేదు. అక్టోబర్ 25న సౌత్ ఆఫ్రికాపై మ్యాచ్ జరిగింది. అలానా కింగ్ 7 వికెట్లు తీసి రికార్డ్ సెట్ చేసింది. ఆస్ట్రేలియా 98 పరుగులతో 3 వికెట్ల నష్టానికి విజయం సాధించింది. భయాన్ని అధిగమించి ఫీల్డ్లో వాళ్ళు రాణించారు. ఇది వాళ్ళ స్ట్రెంగ్త్. ఒక ఘటన మార్పు తీసుకురావాలని చూపించారు. ప్రపంచం ఎలా రియాక్ట్ అయింది? ఈ ఘటన ప్రపంచాన్ని కదిలించింది. Xలో #ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ హెరాస్డ్ అని 50,000 మందికి పైగా ట్వీట్స్ చేశారు.
షాకింగ్, మహిళల సేఫ్టీ ఫస్ట్ అని ఫ్యాన్స్ అందరూ కూడా ఆరోపించారు. మీడియా ఏబీసీ న్యూస్, ది గార్డియన్, ఇండియా టుడే, ది హిందూ ఇవన్నీ కూడా కవర్ చేశాయి. ఈ ఘటన వలన ఏ మార్పు వచ్చింది? మహిళలపైన సేఫ్టీకి ఫోకస్ పెరిగింది. ఐసీసీ, బీసీసీఐ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని రివ్యూ చేస్తున్నారు. అన్ఎస్కార్టెడ్గా బయటకు వెళ్ళడం అనేది రిస్కీగా చెప్తున్నారు. మహిళల స్పోర్ట్స్లో మరిన్ని గైడ్లైన్స్ తీసుకువస్తున్నారు. అసలైన సవాళ్ళు ఏంటంటే రోడ్డు మీద మహిళలు సేఫ్గా లేరు. ఇలాంటి దాడులు కామన్గా జరుగుతూనే ఉన్నాయి. కానీ సొల్యూషన్స్ ఏంటంటే అవేర్నెస్ ఇవ్వాల్సి ఉంది. ఎస్కార్ట్ సిస్టమ్ ఇంకా పెరగాల్సి ఉంది. పోలీస్ ఫాస్ట్ యాక్షన్ ఇంకా జరగాల్సి ఉంది. మనలాంటి సామాన్యులు సపోర్ట్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదాహరణకు వాళ్ళు SOS పంపించారు, మనం కూడా యాప్స్, హెల్ప్ లైన్స్ లాంటివి యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక సాధారణ మార్గం నుంచి భయం, యాక్షన్, విజయం వరకు ఇండోర్ దాడి మనల్ని ఆలోచింపజేసింది. మహిళల సేఫ్టీ ముఖ్యం అని మరోసారి నిరూపించింది. మీరు ఏమనుకుంటున్నారు? సేఫ్టీ ఫస్ట్ అని కామెంట్ చెప్పండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రియల్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.